చేసుకొచ్చారు. ఈ రెండు ప్రయోగాలు ప్రయోగశాలగా మారింది మహారాష్ట్ర ఈ ఎన్నికలు. ఈ ప్రయోగంలో ఎవరు విజయం సాధిస్తారన్న దాని మీద భవిష్యత్ ప్రయోగాలు ఆధారపడి ఉంటాయి వివిధ రాష్ట్రాలు. అంటే గతంతో పోలిస్తే బీజేపీ మహారాష్ట్ర మీద ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టిందా? అంటే ఇంతకుముందు పొత్తులు కూటమిలో వెళ్ళినా ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకోవడం గతంతో పోలిస్తే అట్లేం లేదు. కిందటిసారి కూడా 288 సీట్లకు గాను 144 ఇద్దరు. అప్పుడు అంటే అక్కడ ఏమైపోతుందంటే భారతీయ జనతా పార్టీ సింగిల్ గా గెలిచే స్థాయికి లేదు, ఖచ్చితంగా పొత్తులతోనే. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే 144 స్థానాల్లో పోటీ చేసి, అంతకుముందు ఉద్ధవ్ థాకరే తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే 2/3 పార్లమెంట్ స్థానాలు మీరు తీసుకోండి, 1/3 అసెంబ్లీ స్థానాలు మీరు తీసుకోండి అనేది అతని ప్రపోజల్. మేము అక్కడ 1/3 తీసుకుంటాం, మీరు ఇక్కడ 1/3 తీసుకోండి అనేది. ఆ ఫార్ములాని బీజేపీ అంగీకరించలేదు. ఎందుకని? ఒకప్పుడు 30 సీట్లు బీజేపీకి శివసేన ఇచ్చింది బాల్దా సాహెబ్ థాకరే ఉన్నప్పుడు. ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసుకోమంటారని 30 అంటే ఇచ్చానుగా తీసుకోండి, అభ్యర్థులను పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. దాంట్లో దాదాపు 20-21 మంది గెలిచేశారు. అప్పుడు బీజేపీకి అర్థమైంది ఏంటంటే బాలాసాహెబ్ థాకరే విన్నింగ్ రేట్ ఏమో అప్పుడు 45-50 ఉంటే బీజేపీ విన్నింగ్ రేటు దాదాపు 70-80 ఉంది. అది గ్రహించాక హిందుత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ మొరటతనాన్ని అంగీకరించట్లేదని గ్రహించింది. అంటే సాఫ్ట్ హిందుత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ హార్డ్ హిందుత్వాన్ని అంగీకరించట్లేదు, సాఫ్ట్ మరాఠాన్ని అంగీకరిస్తున్నారు కానీ హార్డ్ మరాఠాన్ని అంగీకరించట్లేదు మహారాష్ట్ర ప్రజలని గ్రహించి అప్పటి నుంచి నిదానంగా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. 30 నుంచి తర్వాత 50-70